హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ రికమెండెడ్ వీడియో అయితే మీకు టాప్ 8 ఈ వీక్ మూవీస్ మీరు చూసి మంచిగా ఎంజాయ్ చేసేలా ఫుల్ఫిల్ అయ్యేలాగా మీకైతే ఒక మంచి లిస్ట్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పబోయే మూవీస్ లో అయితే మీకు డ్రామా కావాలా, డ్రామా ఇருக்கு, యాక్షన్ వేணுమా యాక్షన్ ఇருக்கு, సెంటిమెంట్ వేணுమా సెంటిమెంట్ ఇருக்கு, లవ్ స్టోరీ వేணுమా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ వేணுమా ఆ ఎల్లా ఇరికి. ఇంకా ఆ లిస్ట్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి అలాగే మెయిన్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా యాజ్ ఇట్ ఈస్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. మీరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుంటే మన ఛానల్లో వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి వైఫ్ ఆఫ్. ఈ మూవీ అయితే డార్క్ డ్రామా థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ తో అయితే చాలా బాగుంటది. ఇందులో ఉన్న లవ్ స్టోరీలో ఉండే డార్క్ డ్రామా థీమ్ అనేది మిమ్మల్ని ఎలా మారుస్తుందంటే మీరు కని విని ఎరుగనంత లవ్ స్టోరీని అయితే మీకు ఈ మూవీలో అయితే సస్పెన్స్ గా భలే ఉంటది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours బిలోనే ఉంది గాయస్. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి 1 line లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీలో అయితే హీరో హీరోయిన్ అయితే లవ్ చేసుకుంటారు అండ్ ఆ ఇద్దరు లవర్స్ అయితే బ్రేకప్ చేసుకొని అయితే విడిపోతారు. అండ్ ఫైనల్ గా హీరోయిన్ కి అయితే హీరో బావతో అయితే పెళ్లి అయిపోతుంది. ఇంకా హీరోయిన్ బావ అయితే ఎప్పుడు టార్చర్ పెడుతూ ఉంటాడు అండ్ ఎందుకు టార్చర్ పెడుతున్నాడు. దాంతో పాటు మూవీలో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ఒక మంచి ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను, స్పాయిల్ అయిపోద్ది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ అయితే మిమ్మల్ని మూవీ స్టోరీ గానీ స్క్రీన్ ప్లే అనేది గానీ దాంట్లో ఉన్న యాక్టివిటీస్ అనేవి మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ అయితే మూవీకి బాగా ప్లస్ అయ్యిద్ది. ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అవుతారు. మూవీని అయితే అలోన్ గా వాచ్ చేయండి, ఎందుకంటే కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఈ మూవీ అయితే ఈటీవీ విన్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. వాచ్ ఇట్ గైస్. ఇంకా నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి బొగోటా సిటీ ఆఫ్ ద లాస్ట్. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ గా అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే కొరియా ఫ్యామిలీలో మన హీరో అయితే ఉంటాడు అండ్ వాళ్ళైతే బొగోటా సిటీ కొలంబియాలో ఉంది. అక్కడికైతే వాళ్ళు మూవ్ అవుతారు అండ్ అక్కడి నుంచి మన హీరోకి ఏం జరిగింది, మన హీరో ఎందుకు ఒక గ్రేట్ స్మగ్లింగ్ డాన్ అయిపోయాడు, అతను ఒక విలన్ రేంజ్ కి అంత పెద్ద డాన్ ఎలా అయ్యాడు అనేది ఇంకా మీరు మూవీలో చూసి తెలుసుకోండి. ఇంకా మూవీలో ఉన్న మంచి ఆస్పెక్ట్స్ ఏంటంటే స్మగ్లింగ్ గా ఉండే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు మూవీని చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ డ్రామా అనేది మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేస్తుంది అండ్ మూవీ మొత్తం ఒక 90s బ్యాక్ డ్రాప్ లో ఉంటది గాయస్. మూవీ అయితే చూడడానికి బానే ఉంది ఫ్రెండ్స్. హీరో క్యారెక్టర్ కి అయితే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. మనకి తెలుగు డబ్బుడు వర్షన్ అయితే లేదు గాయస్, హిందీ డబ్బుడు వర్షన్ అయితే ఉంది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 48 minutes అయితే ఉంది. మూవీలో అయితే అడల్ట్ సీన్స్ ఏం లేదు, ఫ్యామిలీతో అయితే డీసెంట్ గా వాచ్ చేయొచ్చు అండ్ నెట్ఫ్లిక్స్ లో హిందీ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి K3 కోటికొక్కడు. ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి కిచ్చా సుదీప్ గారు అయితే యాక్ట్ చేశారు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే గాయస్, మన హీరోకి అయితే ఒక పాప అయితే ఉంటదన్నమాట. తనకి ట్రీట్మెంట్ చేయించాలనుకుంటా ఉంటాడు. ఒకవైపు అయితే క్రైమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సడన్ గా పోలీసులు వచ్చి మన హీరోని అయితే అరెస్ట్ చేస్తారు. ఇంకా క్రైమ్స్ కి హీరోకి ఏంటి సంబంధం అండ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ కన్నిటికీ మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలా. నాకు మెయిన్ గా మూవీలో అయితే అమ్మ సెంటిమెంట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ అయితే మూవీలో అయితే మనల్ని ఎంగేజ్ చేస్తాయి గాయస్. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే మనకి హీరో సెకండ్ షేడ్ అనేది ఏంటనేది తెలుస్తుంది. దాంట్లో మధ్యలో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటది, అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మూవీ అయితే చూసేదానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటది, బానే ఉంది మూవీ అయితే. ఇంకా మూవీలో అయితే అడల్ట్ సీన్స్ గానీ ఏమి అలాంటివి ఏం లేదు, ఫ్యామిలీతో అయితే డీసెంట్ గా వాచ్ చేయొచ్చు. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే ఓటీటీలో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి బేబీ జాన్. ఇందులో స్టారింగ్ వచ్చేసి వరుణ్ ధావన్, కీర్తి సురేష్ అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ అయితే తమిళ్ మూవీ తెరి మూవీకి అయితే రీమేక్ అయింది హిందీలో. అండ్ దాంట్లో హీరో వచ్చేసి మన తలపతి విజయ్ గారు అయితే నటించారు. అండ్ ఆ మూవీ కూడా పోలీసోడుగా తెలుగులో అయితే డబ్ అయింది. అండ్ మూవీలో హిందీలో చూసిన తర్వాత కూడా నాకు చాలా బాగా అనిపించింది మూవీ. అండ్ సెకండ్ హాఫ్ నుంచి చాలా వరకు చేంజెస్ అయితే చేశారు మూవీలో. మెయిన్ గా విలన్ క్యారెక్టర్ ని చాలా బ్రూటల్ గా ఒక యూనిక్ వేలో చూపించారు క్యారెక్టరైజేషన్ ని. మూవీలో యాక్షన్ గానీ మ్యూజిక్ గానీ ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ అయితే కొత్తగా అయితే కొంచెం చేంజెస్ చేసి వాటిని ఆడియన్స్ కి కొంచెం ఇంప్లిమెంటింగ్ గా బాగా చూపించారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంది గాయస్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది వచ్చేసి అట్లీ గారే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో అయితే అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేదు, డీసెంట్ గా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు గాయస్. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో హిందీలో అయితే అవైలబుల్ గా ఉంది, చూడాలనుకునే వాళ్ళు చూడండి గాయస్. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి డార్క్. ఈ మూవీ బ్లాక్ అనే టైటిల్ తో అయితే తమిళ్లో అయితే రిలీజ్ అయింది. స్టారింగ్ వచ్చేసి జీవా గారు అండ్ ప్రియా భవానీ శంకర్ అయితే మెయిన్
లీడ్ రోల్స్ లో నటించారు. అండ్ తెలుగు టైటిల్ అయితే మీరు డార్క్ అని సెర్చ్ చేయండి, ఎందుకంటే వీళ్ళు టైటిల్ అయితే తెలుగు వర్షన్ కి అయితే చేంజ్ చేశారు గాయస్. మూవీ అయితే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ డ్రామాగా అయితే ఉంటది గాయస్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మన హీరో హీరోయిన్ కి అయితే మ్యారేజ్ అయి ఉంటది. అండ్ వాళ్ళైతే ఒక దగ్గర అయితే విల్లా కొనుంటారు, ఆ విల్లాకైతే వెళ్తారు. అండ్ ఆ విల్లాస్ దగ్గర అయితే ఎవరు ఉండరు, వీళ్ళిద్దరు అయితే ఉంటారు గాయస్. అక్కడి నుంచి మనకి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి. అండ్ వీళ్ళిద్దరు అయితే ఒక టైం లూప్ లో అయితే ఇరుక్కోబోతారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఎలా బయటపడ్డారు, దానికి వచ్చిన బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఎలా ఇరుక్కున్నారు, ఇంకా ఇలాంటివన్నీ మీరు క్వశ్చన్స్ కి మీరు మూవీలో చూసి అయితే తెలుసుకోండి. బట్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీరు మూవీ చూసేటప్పుడు మీకు ఎంత సస్పెన్స్ గా ఉంటదంటే, అంటే ఒక క్యారెక్టర్స్ ని చాలా బాగా ఇంక్లూడ్ చేసి చూపించారు. మీరు మీ మైండ్ లో ఒక కొన్ని వందల స్టోరీలు రన్ అవుతాయి మీరు మూవీ చూసేటప్పుడు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మైండ్ లో బిల్డ్ అవ్వడం గానీ, అసలు వీళ్ళు ఎందుకురా ఈ లూప్ లో ఇరుక్కున్నారు, ఎలా ఇరుక్కున్నారు అనేది సస్పెన్స్ థ్రిల్లింగ్ పాయింట్స్ గానీ, మెయిన్ గా వీళ్ళని ఎవరో ఏదో చంపేస్తారు, ఏదో చేసేస్తారు అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది మూవీ చూసేటప్పుడు. అండ్ మూవీ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని థ్రిల్ అయితే చేస్తుంది. కాబట్టి మూవీని మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఈ మూవీ అయితే మనకి ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు వర్షన్ అయితే యాడ్ చేశారు గాయస్. అండ్ మూవీ అయితే ఫ్యామిలీతో వాచ్ చేయాల్సిన మూవీ ఇది. మూవీని ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్ గాయస్. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి పుష్ప ది రూల్ రీలోడెడ్ వర్షన్. అండ్ ఆల్మోస్ట్ ఈ మూవీని అందరూ చూశారు, కాకపోతే కొన్ని సీన్స్ అయితే యాడ్ చేసి ఎక్స్ట్రాగా మనకి 20 మినిట్స్ అయితే యాడ్ చేసి వీళ్ళైతే వదిలేరు. అండ్ మూవీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది గాయస్, నాకు కూడా ఎస్పెషల్లీ చాలా బాగుంది మూవీ. ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్ గానీ, ఆ డైలాగ్ డెలివరీ గానీ, పుష్ప క్యారెక్టరైజేషన్ గానీ అందరికీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. నాకైతే ముఖ్యంగా మూవీలో పూల్ సీన్ అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా దాంతో పాటు ఎండింగ్ క్లైమాక్స్ అయితే ఆసం అంతే. ఈ రీలోడెడ్ వర్షన్ లో మనకి ఆ 20 మినిట్స్ యాడ్ చేసింది వచ్చేసి సెకండ్ హాఫ్ నుంచి యాడ్ చేశారు. ఇక్కడైతే సికావత్ అయితే ఇంటర్వ్యూ ఇస్తాడో అక్కడి నుంచి అయితే మనకి సీన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఆ సీన్స్ కంటిన్యూషన్ అనేది మనకి కిసిక్ సాంగ్ దాకా ఆ సీన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. పుష్ప ది రీలోడెడ్ వర్షన్ ని ఎవరైనా చూడకపోతే మాత్రం మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగులో అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ రన్ టైం కూడా 3 hours 40 minutes ఉంది గాయస్. ఇంకా ఓటీటీలో చూడాలనుకునే వాళ్ళకి మాత్రం మంచిగా అయితే చూసేదానికి ఇదే మీకు చాయిస్. నెట్ఫ్లిక్స్ తెలుగు వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది, వాచ్ ఇట్ గాయస్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి ఐడెంటిటీ. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ అయితే తివినోద్ థామస్ గారు, త్రిషా గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. అండ్ మూవీ అయితే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటది గాయస్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 38 minutes అయితే ఉంది. మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒక క్రైమ్ అయితే జరుగుతుంది. అండ్ ఆ క్రైమ్ ఎవరు చేశారు, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ క్రైమ్ కి విలన్ కి ఏంటి సంబంధం, అండ్ ఐడెంటిటీ అంటే ఏంటి అనే ఇలాంటి క్వశ్చన్స్ కి అయితే మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే ఐడెంటిటీ అనే టైటిల్ కి ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఈ మూవీలో ఉన్న సీన్స్ గానీ, క్యారెక్టర్ గానీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ అయితే మిమ్మల్ని సీట్ ఎడ్జ్ అయితే కూర్చోబెడతాయి. ముఖ్యంగా హీరో ఫ్లాష్ బ్యాక్ ఉంటది గాయస్, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అతనికి ఇచ్చిన ఎలివేషన్ గానీ, ఆ క్యారెక్టరైజేషన్ కి ఇచ్చిన ఇంప్లిమెంటింగ్ సీన్స్ గానీ నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా మూవీలో ఫ్లైట్ లో ఒక ఫైట్ అయితే ఉంటది, నాకు అది ఒక హాలీవుడ్ రేంజ్ ఫైట్ అనిపించింది. విజువల్స్ గానీ, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన క్యారెక్టర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ పాయింట్స్ గానీ, ఆడియన్స్ ని చూడాలి అనే ఇంట్రెస్ట్ ని కలిగించడమే కాకుండా మీకు ఎక్కడ బోరింగ్ కొట్టకుండా మిమ్మల్ని మూవీ ఏ సీన్ కూడా మిమ్మల్ని స్కిప్ చేయనీదు. అండ్ దాంతో పాటు మెయిన్ గా త్రిష క్యారెక్టర్ కి అయితే మీరు కనెక్ట్ అవుతారు. ఇంకా అంతే ఫ్రెండ్స్, నేను ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేను. మీరు మూవీ చూడండి, మీకు ఒక మంచి సినిమా చూసామనే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఈ మూవీ అయితే G5 లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు గాయస్. ఇంకా నెక్స్ట్ నెంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి హాంకాంగ్ వారియర్స్. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది. అండ్ 2 hours 5 minutes రన్ టైమ్ తో అయితే ఉంది. నేను ఈ లాస్ట్ మంత్ లో రీసెంట్ గా చూసిన ఒక మంచి హాలీవుడ్ మూవీ అని ఫీల్ అయ్యాను నేను ఈ మూవీ చూసిన తర్వాత. ఇందులో స్టోరీ వచ్చేసి మన హీరో అయితే ఒక అన్నోన్ సిటీకి అయితే వస్తాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ అనేది మనకి అక్కడే రివీల్ అవుతుంది. అక్కడ ఉన్న సీన్స్ గానీ, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉండే బాండింగ్ కనెక్షన్స్ గానీ, అండ్ ఆ సిటీకి కర్మ అనేది తనని ఎక్కడికి తీసుకురావాలో అక్కడికే తీసుకొస్తుంది. అంటే ఆ రివెంజ్ పాయింట్ అనేది, కర్మ అనేది ఏ విధంగా ఏమైనా చేయగలుగుతుంది అనే ఒక పాయింట్ ని చూపించాడు డైరెక్టర్. నాకు అది బాగా నచ్చింది. అంటే ఏ పక్షి అయినా గానీ చివరికి తన గూడికే చేరాలి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పాయింట్ అనమాట. బట్ విలన్ ఉంటాడు గాయస్, ఒకడు జుట్టోడు, వాడి అమ్మ బడవ, వాడిని అసలుకి మీరు చూడండి, మీరు మూవీలో చూడండి, వాడు ఎంత కొట్టినా చావని పాముడు అంతే. మూవీలో ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీ ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు వర్షన్. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ రికమెండెడ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రికమెండెడ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్స్.